నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోనసీమ బ్లోఅవుట్ వద్ద కాస్త తగ్గిన మంటల తీవ్రత. పంట కాలువ నీటితో పూర్తిగా అదుపు చేసేందుకు యత్నం. పరకామణి లెక్కింపులో టీటీడీ నివేదికపై హైకోర్టు విచారణ. లుంగీతో వచ్చే బదులుగా ప్రత్యామ్నాయం చూపలేదని ప్రశ్న. విజయవాడలో డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధుడికి టోకరా. 10 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. తిరుప్పరం కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చు. తమిళనాడు భక్తులకు ఊరటనిచ్చేలా మద్రాస్ హైకోర్టు తీర్పు. జపాన్ను మరోసారి వణికించిన భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రత నమోదు. తిరుమల పరకామణి లెక్కింపుపై తక్షణం తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ రెడ్డికి తెలుసుకుందాం. జయప్రకాష్, టీటీడీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఏమని ప్రశ్నించింది? గతంలో పాటించిన ప్రక్రియ కానీ ఆ ప్రోటోకాల్ మార్పుకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? శర్మ, ఈ రోజు పరకామణి చోరీకి అంశం పైన దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిపింది. అదేవిధంగా నిన్న టీటీడీ అధికారులు ఒకటి నివేదిక ఒకటి కోర్టుకి సమర్పించారు. అందులో ఈ లెక్కింపుకి సంబంధించి అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి తక్షణమే తీసుకుంటున్న చర్యల తోటి కొన్ని వివరాలను అందులో పొందుపరిచారు. ఆ వివరాలు పరిశీలించిన న్యాయస్థానం ఈ రోజు కొన్ని ప్రశ్నలు వేసింది. సాధారణంగా ఇటు లెక్కింపునకు వెళ్లే వాళ్ళంతా లుంగీలతోటి వెళ్తూ ఉంటారు. అయితే లుంగీలతో వెళ్ళినప్పుడు చేసే తనిఖీలు ఖచ్చితంగా లెక్కింపునకు వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే లుంగితోనే వెళ్లాలా లేదంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా డ్రెస్ కోడ్ విషయంలో అనేటువంటిది అందులో పొందుపరచలేదనే ప్రశ్నను ఇటు టీటీడీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మరోవైపు నగదు లెక్కింపుకు సంబంధించి టేబుళ్ల ఏర్పాటుపై ఈ నివేదికలో దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు దాంట్లో లేవు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే విషయం పైన అందులో నివేదిక లేదు అనే ఆ 2 ప్రశ్నలను టీటీడీకి సంబంధించి ప్రశ్నించింది. దానిపైన టీటీడీ అధికారులతోటి మాట్లాడి దానికి సంబంధించి బదులు ఇస్తానని టీటీడీ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఈ 2 సంబంధించిన విషయాలే కాకుండా ఈ కేసుకి సంబంధించి చోరీ కేసు పైన మీరు ఈ దీంట్లో మినహా, అంటే చోరీ కేసు మినహా సిఐడి అదేవిధంగా ఏసీబీ 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వాళ్ళ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని గతంలో కూడా తెలిపింది. అదే అంశాన్ని ఈ రోజు కూడా ప్రస్తావించింది న్యాయస్థానం. మరోవైపు దీంట్లోనే ఇంకొక విషయం, ఇందులో సిఐడి ఇచ్చినటువంటి నివేదికలో కొంతమంది పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించిన శాఖాపరమైన యాక్షన్ తీసుకోవాలా అనే విషయాలని కూడా ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఇచ్చినటువంటి నివేదికలో పలు ప్రశ్నలకి సమాధానాలు కావాలని ఇటు టీటీడీ తరపు న్యాయవాదిని తెలుపుతూ సిఐడి ఏసీబీలు ఈ కేసు దర్యాప్తులో ముందుకు వెళ్ళొచ్చు. ఏదైతే ఈ రాజీ చేసుకున్నారో ఆ రాజీ పైన దాఖలైనటువంటి పిటిషన్ లో ఇప్పటికే సిఐడి అదేవిధంగా ఏసీబీ ఇద్దరు కేసులు నమోదు చేసి నిందితుని ఆస్తులు ఎట్లా వచ్చాయి అని ఒకవైపు వాటిని లోతుగా పరిశీలించడం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు ఈ నిందితుడికి సంబంధించి ఆ రాజీ ఎలా జరిగింది, ఎవరెవరు ఒత్తిడి చేశారో ఇటువంటి అన్నింటినీ ఈ రెండిటికి సంబంధించిన వ్యవహారాలన్నీ లోతుగా దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపింది. శర్మ, ధన్యవాదాలు. జయప్రకాష్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వదిలి మంటలను అదుపు చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే కాస్త తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ ప్రాంతం నుంచి నిక్షేపాలను తరలిస్తున్నా కనీస సదుపాయాలను కల్పించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీలో జరిగిన బ్లోఅవుట్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత కొద్దిగా తగ్గింది. మంటలను నియంత్రించే చర్యలను వేగం చేశారు. పంట కాలువ నీటితో ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది మంటలార్పుతున్నారు. గూడవల్లి కాలువ నుంచి నీటిని పైపుల ద్వారా మళ్లిస్తున్నారు. పంట కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వుతున్నారు. రాజమహేంద్రవరం, నర్సాపురం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏళ్లుగా ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుగుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతుందో కూడా ఏంటో అర్థం అవ్వలేని పరిస్థితి మాకు. ఒక మొత్తం గ్రామం అంతా కూడా మూసేసి మొత్తం బ్లాక్గా అయిపోయి, గతంలో మాకు ఇక్కడ నగరాన్ని ఒకటి జరిగిందని ఇన్సిడెంట్, ఇలాగే తెల్లరగట్ల ఇలా వ్యాపించేయటం వల్ల మొత్తం అక్కడ హోటల్లో అగ్గిపుల్ల గీయటం వల్ల మొత్తం ఫైర్ అయిపోయింది. మాకు కూడా తెల్లరగట్లకి ఏదైనా జరుగుంటే ఇక్కడ మాకు సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉండేమో. మా గ్రామం అదృష్టం ఏదో 100 మీటర్ల దూరంలో మాకు ఇక్కడ మొత్తం ఆ పక్కనంతా విలేజ్ అండి, ఇరుసుమండి విలేజ్ మొత్తం 100 మీటర్ల దూరంలోని. నిన్న మధ్యాహ్నం ఈ 12 టైంకల్లా రావడం వల్ల అందరూ కొంచెం చూడటం వల్ల భయభ్రాంతులు అయ్యి ఎవరికాళ్ళే పారిపోవటం, మిగిలినందరినీ కూడా మేము పునరావాసాలకు తీసుకెళ్ళి అక్కడ తరలించడం జరిగింది. నిన్న మీద ఈ రోజు కొంచెం తగ్గిందని, పర్వాలేదు. రోడ్లకి వైద్యానికి మౌలిక వసతులకి 10% ఓఎన్జీసీ లా ప్రకారం కేటాయించాలని ఉందండి. ఇంచుమించుగా రాజోలి నియోజకవర్గంలో 60 గ్రామాలు ఉంటే 60 గ్రామాల మీద కూడా రిగ్గులు ఉన్నాయండి. ఇంచుమించుగా 30-35 రిగ్గులు ఉన్నాయండి. వీటి వల్ల ఇప్పుడు కూడా ఏదో టైంలో ప్రమాదం రావచ్చు. రోజు 200 లారీల పైన క్రూడ్ వెళ్తుంది ఇక్కడ కేదాస్పాల్ రిగ్గులించండి. ఒక్క రోడ్డు వేసిన పాపం లేదు. రోడ్లు అసలు పట్టించుకోరండి. మొత్తం ఇక్కడ నుంచి అంతా ఓఎన్జీసీ ఏమైనా ఉంటే ఎత్తుకెళ్ళిపోవడం తప్ప వైద్య సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఏమీ లేవు. ఇది అధికారులు దీని గురించి దృష్టి పెట్టాలని మేము అనుకుంటున్నాం. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బ్లోఅవుట్ ప్రివెంటర్ ద్వారా బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. పరిస్థితిని కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్యే వరప్రసాద్ సమీక్షిస్తున్నారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇరుసుమండలో బ్లోఅవుట్ నిన్నటితో పోల్చుకుంటే ప్రస్తుతం అగ్నికీలల యొక్క ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. శబ్దం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. నిరంతరాయంగా కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది. సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల నుంచి కూడా, పంట కాలం నుంచి నేరుగా ఎక్కడైతే ఘటనా ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి ఒక పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసి రెస్క్యూ టీం నిరంతరాయంగా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తోంది. అయితే ముఖ్యంగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథుర్, అలాగే శాసనసభ్యులు దేవవర ప్రసాద్ కూడా సంఘటన ప్రాంతంలోనే ఉండి మొత్తం ఇటు బాధిత గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఓఎన్జీసీ అధికారులతో సమన్వయం చేసుకుని రెస్క్యూ సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా దగ్గరగా ఉండి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఎంపీ హరీష్ మాథుర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా అంటే ఇరుసుమండ నిన్న ఘటన జరిగింది, ప్రస్తుతం అయితే కొంతవరకు మంటల ఉధృతి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఓఎన్జీసీ ఏ రకంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది? సార్, నిన్నటి నుంచి ఈ రోజు వరకు మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకుంటే నిన్న చూస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు ఈ ఘటన స్థలానికి దరిదాపులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు చూస్తే చాలా వరకు, ఈ రోజు పొద్దున్న వరకు రాత్రి నుంచి పగల వరకు కూడా చాలా వరకు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ అనేది పూర్తిగా చేయడం జరిగింది. మాది ఒకే ఒక ఆలోచన, ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ ఘటన జరిగినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని కూడా సీఎం గారి ఆదేశాల మేరకు
ఈ చుట్టుపక్కల ప్రదేశాలు 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఉన్న ఎవరైనా సరే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళని సురక్షిత కేంద్రానికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అదే దాంతోపాటు అందరూ కూడా కలిసి వీరందరినీ కూడా సురక్షిత కేంద్రాలకు తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు వారికి అక్కడ కావాల్సిన నిత్యావసర వస్తువులు, లేకపోతే భోజనాలు, నీళ్లు అన్నీ కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఈ మంటల్ని ఏ విధంగా మనం అదుపులోకి తీసుకోవాలి, దీని గురించే మేము నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి పొద్దున వరకు కూడా దాన్ని పూర్తిగా పర్యవేక్షించడం కూడా జరిగింది. గంటకి కూడా సీఎం గారు కూడా దీన్ని పూర్తిగా ఏ విధంగా ఏం జరుగుతుంది అన్నీ కూడా వాళ్ళకి ప్రతి గంటకు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పారంటే కూడా దీన్ని ఎంత త్వరగా అయితే కూడా దీన్ని అదుపులోకి తీసుకునే విధంగా మీరు సూచనలు కూడా మీరు తీసుకోండి అని చెప్తే, మేము ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్తో పాటు ఓఎన్జీసీతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళందరితో కలిపి నిన్న రాత్రి నుంచి కూడా ఈరోజు మార్నింగ్ వరకు కూడా చాలా వరకు ఈ మంటలని కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే దీన్ని ఏ విధంగా ఈ 2-3 రోజుల్లోని కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాట్లు చేయాలి. దీని గురించి కూడా ఇంకా స్పెషల్గా ఇంకా ఎడిషనల్ టీమ్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి, స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా రప్పిస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దీన్ని మొత్తం ఈ ఘటన స్థలాన్ని మొత్తం పర్యవేక్షణ చేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత ఏ విధంగా మనం దీన్ని ఐదర్ పైనుంచి క్యాప్ అన్న ఏర్పాటు చేయాలో, లేకపోతే కింద నుంచి లిక్విడ్ కూలింగ్ అనేది ఏదోటి మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మంటలు చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు దాని దగ్గర ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న డెబ్రీస్ని కూడా తీస్తూ క్లియర్ లైన్ ఆఫ్ సైట్ ఆ పైప్ ఏ విధంగా ఉందో, డ్యామేజ్ ఏముందా, లేకపోతే చుట్టుపక్కల నుంచి ఇంకా ఫ్లేమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ గ్యాస్ లీక్ అవుతుందా, ఇవన్నీ కూడా తెలియడానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా వరకు దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ సైట్ వచ్చిన తర్వాత అది ఎంతవరకు పైప్ డ్యామేజ్ అయి ఉందో, లేకపోతే ఎంతవరకు దాని డ్యామేజ్ ఉందో, ఇవన్నీ కూడా అసెస్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్షన్ ప్లాన్ అనేది కూడా రూపొందించుకుంటూ దాన్ని కూడా ముందు ప్రవేశపెట్టబోతున్నాం. మేమందరం ఒకటే చెప్పాం, ఈ రోజుకి ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాంతంలోని మేము నిన్న రాత్రి కూడా మేము చాలామంది అనుకున్నారు ఇదేనా ఈ రిగ్ నుంచి మిగతా రిగ్స్కి అయినా వెళ్తుందా, లేకపోతే ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళి వాళ్ళందరూ అవైనా ఇబ్బంది పడతాయంటే. కానీ ప్రజలందరికీ ఒకటి తెలియజేస్తాం, ఇది ఒకటి పూర్తిగా ఐసోలేటెడ్ రిగ్, దీనికి ఎటువంటి రిగ్లతోని సంబంధం కనెక్షన్స్ లేవు. ముందుగా ఉండేవి కానీ ఇప్పుడు అవి ఏమీ ఉపయోగం లేవు కూడా. సో దానివల్ల ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ప్రజల్ని రేపన్నాడు వాళ్ళ ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ ఈ ప్రాంతంలోని ఈ గ్రామంలోని ఉన్న వాళ్ళందరినీ కూడా నార్మల్సీకి మేము చర్యలు తీసుకున్నాం. చాలా వరకు ఇంకా బెటర్గా ఉంది. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం అది చూసినాను. కానీ ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు మాకు ఇది పూర్తిగా అదుపులోకి తీసుకురావాలి. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు చాలామంది నుంచి మాకు వచ్చే ఏంటంటే ఇది ఎందుకు జరిగింది, ఆ ప్రైవేట్ ఏజెన్సీకి మనం ఎందుకు ఇచ్చాం, అసలు ఏ విధంగా వాళ్ళు అసలు ఎస్ఓపి ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళారా, ఏమైనా నిర్లక్ష్యంలో ఉన్నాయా, లేకపోతే వీళ్ళు చేసిన ఎర్రర్ ఉందా, ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఖచ్చితంగా నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాను, ఇది ఫస్ట్ మనం అదుపులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా, చేసిన తర్వాత వాళ్ళు ఈ నిర్లక్ష్యాలు ఏమైనా వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా నేను ఈ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. వరప్రసాద్ గారు ఉన్నారు శాసనసభ్యులు. ముఖ్యంగా ఈ ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ లీకేజీ విషయంలో మాట్లాడాలంటే ఇక్కడ ఓఎన్జీసీ వారు డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనే వాళ్ళకి ప్రైవేట్ సంస్థకి వీళ్ళు లీజ్కి ఇచ్చారు. అంటే ఓనర్స్ ఓఎన్జీసీ వారు, లీజ్దారులు ఈ డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ సంబంధించిన వారు. నిన్న నుంచి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని, ఎవరండి రెస్పాన్సిబుల్ దీనికి, అసలు ఈ విషయంలో ఎందుకు ఇక్కడ లోకల్ పీపుల్కి ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేదు. అటు ఆఫీసర్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ జనానికి కానీ ఎవ్వరికి కూడా ప్రిపేర్నెస్ లేకుండా ఎందుకు జరిగింది ఈ విషయానికి సమాధానం చెప్పాలని ఓఎన్జీసీ వారిని అడిగితే, మేము డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ వాళ్ళకి మేము ఇచ్చాము, ఇది
వాళ్ళు సమాధానం చెప్తారు, మేము కాదనేది ఒక ఇవేసివ్ రిప్లై ఒకటే నాకు ఓఎన్జీసీ నుంచి వినపడతా ఉంది. అదొక అంశం. రెండవ అంశం, ఇప్పుడు డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీకి వాళ్ళకి ఇచ్చి ఎన్ని ఇచ్చారు ఇలాగా? వాళ్ళు ఎప్పుడు టేకప్ చేస్తారు? ఎక్కడ టేకప్ చేస్తారు? వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది అసలు? ఈ విషయాల్లో మాకు క్లారిటీ లేదు. ఎప్పుడు టేకప్ చేస్తారు? ఇప్పుడు ఇలాంటి సందర్భం అన్నారు. నేను వాళ్ళతో మాట్లాడితే ఒకళ్ళిద్దరు అడ్వైజర్ ఒకరుంటే అతను సమాధానం చెప్తా ఉన్నాడు. అతను ఏమంటాడంటే, ఇలాగ మేము 72 వెల్స్ మాకు ఇచ్చారు ప్రైవేట్ సంస్థకి, సో వాటిల్లో మేము 9 చేసాము, ముందు జరిగిన వాటిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలా, ఇప్పుడు వచ్చింది మాకు ఇబ్బంది అంటే అట్లీస్ట్ ప్రికాషనరీగా ఉండాలా, అది లేరు. తర్వాత ఎంత మెటీరియల్ గ్యాస్ కంటెంట్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ ఎంత ఉంది అసలు? దాని ఎస్టిమేట్ లేకుండానే మీరు టేక్ ఓవర్ చేశారా? ప్రైవేట్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేశారా? ప్రాబ్లీ చేసి ఉండకపోవచ్చు. వారు ఇదిగో ఇంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఉంది, ఇంత క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ ఉంది అనే ఎస్టిమేట్తో హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలా? మరి అది కూడా ఖచ్చితమైన సమాధానాలు కానీ మాకు ఫీల్డ్లో పబ్లిక్కి ఎలాంటి సమాధానాలు క్లారిటీ ఉండట్లా. ఇప్పుడు మాకు ముందు కావాల్సింది ఏంటయ్యా? భోజనాలు పెట్టడమా, ఇంకోట ఇక్కడ ఎలా జరిగింది అనే దానికి కాదు ఇప్పుడు కావాల్సింది. ఇలాంటిది పునరావృతం అవుతుందా కాదా, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈరోజు. నాకు ఇక్కడి నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఓఎన్జీసీ వారు ఖచ్చితమైన సమాచారం మాకు ఇచ్చి వెళ్ళాలా. మీరు ఇలాంటి సందర్భం ఇంకొకటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో మాకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చెప్పకోకుండా మీరు మీ అంతటి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతామంటే మరి ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఒక మెకానికల్గాను టెక్నికల్ ఇష్యూ లాగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ నాట్ టేకింగ్ పబ్లిక్ ఇంటూ కన్సిడరేషన్, పీపుల్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు మీరు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత నిన్న సందర్భం మీరు గమనించారో లేదో, ఇరుసు మండలం నుండి గ్రామస్తులందరూ కూడా సుమారు 4-5 వేల మంది ఉంటారు గ్రామ ప్రజలు. 11:30కి సందర్భం జరిగింది అంటే గ్యాస్ లీకేజ్ జరిగింది. 12:30కి మంటలు అంటుకున్నాయి. ఈ 12 గంటలకే జనం పారిపోయారు. జనం పారిపోవటం అంటే ఎంత భయభ్రాంతులు అయి ఉంటారో ఆలోచించండి మీరు దీంట్లో. అంటే పబ్లిక్కి ఎంత ఫ్రైటనింగ్ సిట్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది బికాజ్ ఆఫ్ యువర్ ప్రజెన్స్ హియర్. ఆయిల్ తీసుకోవటం తప్పులేదు, ఆయిల్ తీయటం తప్పు కాదు, గ్యాస్ తీయటం తప్పు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయమే. సపోర్ట్ అంత 4-5 వేల మంది జనం ఇళ్ళు ఖాళీ చేసి పారిపోవటం అంటే సామాన్యమైన విషయమా? ఇది మనం ఏం సమాధానం జనానికి చెప్పాలి ఈ రోజున ప్రజాప్రతినిధులుగా? కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఒట్టినే మనం ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అడగట్లా. ఓఎన్జీసీ వారు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పబ్లిక్ని ప్రిపేర్ చేస్తాం. దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. తర్వాత రైట్ ఏజెన్సీ ఉండాలా. ఏజెన్సీ ప్రాపర్గా చేయాల్సిన ఉంది. ఇది పెద్ద నిక్షేపాలు ఇంకా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. మరి అసలు అది ఎస్టిమేట్ చేయకుండానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశానని చెప్తున్నారు. నిర్లక్ష్యమైన సమాధానం ఇది. ఎంత క్వాంటిటీ ఉంది, ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఎందుకు వదిలేశారు అసలు మీరు? ఎంత క్వాంటిటీ వదిలేశారు మీరు? ఎందుకోసం వదిలేశారు? ఎవరి కోసం వదిలేశారు? దీస్ క్వశ్చన్స్ యు ఆర్ సపోజ్ టు ఆన్సర్. మరి ఎవరికి మరి ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ, బట్ దీస్ ఆర్ అప్రహెన్షన్స్. డౌట్లు ఇవన్నీ. ఎంత మెటీరియల్ని ఎస్టిమేట్ లేకుండా ఎందుకు వదిలేశారు? వదిలేసిన దాన్ని ఇంకొక ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ చేత ఎందుకు చేస్తున్నారు? క్లియర్ కట్గా చెప్పాల్సిన బాధ్యత మీకుంది, ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. సో దట్ పబ్లిక్ ఎలాగ భయపడిపోయి పారిపోయి ఇళ్ళు వదిలేసేసి ఇప్పుడు ఇంటి దగ్గర కాపలాకి రాత్రి సార్ ఇల్లు ఎలా ఉందో అనే భయంతో నాకు సమాధానాలు చెప్పారు. భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, అది సరే, భోజనం అరేంజ్ చేయటం గొప్ప కాదు, ఇక్కడ భోజనం తినటం కూడా గొప్ప కాదు. ఇక్కడ వాళ్ళు అంత ఫ్రైటనింగ్ సిచ్యుయేషన్. పిల్లల్ని స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు సగం తిని సగం తినకుండా పారిపోయారండి. దీనికి హూ స్టాండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అండ్ ఓఎన్జీసీ
సర్టన్లీ ఓఎన్జీసీ రిప్లై చేయాల్సిన అవసరం ఉందనేది నా వాదన దీంట్లో. 95 పాసెలపూడి బ్లోఅవుట్ చూసాము, కేసనపల్లి ఇతర ప్రాంతాలు కూడా బ్లోఅవుట్లు వచ్చాయి. అంటే తరచూ కేజీ బేసిన్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా బ్లోఅవుట్లు వస్తున్నాయి. ఒక శాశ్వతమైనటువంటి అంటే ఇలా జరిగిన వెంటనే ప్రజలను అవగాహన కల్పించడం, అలాగే వెంటనే వాటి కోసం ఫైట్ చేసేటువంటి ఫైర్ ఫైట్ కానీ ఇతర అంశాలు చేసే విధంగా ఒక వ్యవస్థలు ఏర్పడాల్సిన అవసరం ఉందనుకుంటున్నాం. ఏమంటారు? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మనందరూ చూస్తుంటే మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో చాలా వరకు ఆయిల్ రిగ్స్ అనేవి, గ్యాస్ అన్న ఆయిల్ అన్న రిగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు గత 4-5 సంవత్సరాల ముందుగానే దీంట్లోనే ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ కూడా చేసి దాంతో మూసివేయడం కూడా జరిగింది. దాని తర్వాత కొత్తగా దాన్ని ఓపెన్ చేయడం, లేకపోతే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడం, ఇవన్నీ చేసేటప్పుడు దానికి ఒక సరైన ప్రికాషన్స్ చేయాలి. అంటే అప్పుడు ఉన్న గతం ఉన్న రికార్డ్స్ ఇవన్నీ ఒకటి చూసుకునే ప్రకారం ఇక్కడ ప్రవేశపెడితే ఇప్పుడు ఈరోజు దీనికి కూడా చాలా వరకు వస్తున్న సమాచారం ఏంటంటే వాళ్ళు చెప్పడం వరకు ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఇంకా ఎక్కువ ప్రెషర్ బయటికి రావడం వల్ల దాన్ని కంటైన్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సమాచారం మాకు ఇంకా వస్తున్నాయి, ఇంకా చాలా రావాలి. ఇంకా అవి ఏంటంటే ఒకసారి కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఏ విధంగా బర్న్ అయిందో ఇవన్నీ చాలా క్లూస్ ఉంటాయి, ఆ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ బయటపడతాయి. కానీ మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక యాక్షన్ మోడల్ అనేది మనం రోడ్ మ్యాప్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే రేపన్నాడు ఇంకా ఇంకో ప్రైవేట్ ఏజెన్సీ ఇంకోటి ఏదైనా రిగ్ అనేది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే దానికన్నా ముందు ఫస్ట్ శాశ్వతంగా దానికి మనం ఒక యాక్షన్ ప్లాన్, ఎందుకంటే ఇది ఒక స్టడీ మోడల్ చేసుకోవాలి. ఈరోజు ఇది ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉండడం వల్ల, ఈ రిగ్గే ఒక ఐసోలేటెడ్లో ఉండడం వల్ల చుట్టుపక్కలంతా కూడా చెరువులు ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ కొన్ని రిగ్లు అయితే మాత్రం కొంచెం చాలా వరకు కూడా ప్రజలు ఉన్న చోటు మధ్యలో ఉంది. అలాగే మనకి గతంలో మనం చూసుకుంటే ఉప్పిడి కాటంగూలంలోని అక్కడైతే గ్యాస్ లీక్ అయ్యి అది ఇంటి మీదుగా వాళ్ళంతా లీక్ అయ్యి వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు కానీ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడేది. సో ఆ విధంగా ఇవన్నిటినీ కూడా మనం పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ఒక ఎస్ఓపి అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని కూడా మనం సీఎం గారి దృష్టికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇరుసుమండలో పార్లమెంట్ సభ్యులు హరీష్ అలాగే దేవరావు ప్రసాద్ శాసనసభ్యులు కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు, సహాయ కార్యక్రమాలు చూస్తున్నారు. ఓఎన్జీసీ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో ఆదిత్య పవన్, ఇరుసుమండ. టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత 22/5/2025 మీరు చూసినట్టు ఇది ల్యాండ్కి సంబంధించి 7/10/2015 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక చైర్మన్ని, ఇతరత్ర అధికారులందరినీ కూడా ఫుల్ టైం మేనేజింగ్ డైరెక్టర్ని కూడా నియమిస్తూ జీవో నంబర్ 20ని ఆ రోజున విడుదల చేయడం జరిగింది 7/10/2015. అదేవిధంగా 14/10/2015 డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాకుండా జీవో నంబర్ 254 మనం చూసినట్లయితే దీనిలో డెప్యుటేషన్ ఆఫ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అండ్ డిప్యూటీ కలెక్టర్స్ ఫర్ ల్యాండ్ పూలింగ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని, ప్రత్యేక అధికార బృందాన్ని నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో నంబర్ 254. అది కూడా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డేటెడ్ 27/1/2016 ఏదైతే సైట్ క్లియరెన్స్ భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ ని అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కె సాంబశివరావు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారికి రాస్తూ వారు గ్రాంట్ ఆఫ్ సైట్ క్లియరెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. అంటే మిగతా నెల్లూరు వద్ద కానివ్వండి, ఒరవకల్ వద్ద కానివ్వండి, భోగాపురం వద్ద కానివ్వండి, ఇటువంటి విమానాశ్రయాలకి సైట్ క్లియరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27/1/2016 ఇచ్చినటువంటి సైట్ క్లియరెన్స్. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్ని నేనే చేశానని చెప్తా ఉన్నారు కదా.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్కి ఏం సమాధానం చెప్తారు? 27 జనవరి 27, 2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ తర్వాత జీవో నంబర్ 64 ఇది చూసినట్లయితే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, దీనికి సంబంధించి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి, అంటే రైతులకు ఏమాత్రం కూడా నష్టం కలగకుండా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తూ ఎకరానికి ఇంత అని చెప్పి జీవో నంబర్ 64 9/6/2016 ద్వారా విడుదల చేసినటువంటి జీవో. ఫిక్సేషన్ ఆఫ్ హయ్యర్ కాంపెన్సేషన్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013, అంటే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ ఆ రోజున విడుదల చేసినటువంటి జీవో నంబర్ 64 డేటెడ్ 9/6/2016. ఇవన్నీ మీరు విడుదల చేశారా జగన్ రెడ్డి గారు? భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది 7/10/2016 అక్టోబర్ 7, 2016న మీరు చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016న. ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా జగన్ రెడ్డి, కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయ్యా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. సైట్ క్లియరెన్స్ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలయ్యా? అంతేకాకుండా మీరు చూసినట్లయితే 10/3/2017 జీవో నంబర్ 39 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. జీవో నంబర్ 39 ఇవాళ మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రైతులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వడానికి ఒక నెగోషియేషన్స్ కమిటీ జీవో నంబర్ 76 డేటెడ్ 13/6/2017 ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు. ఇవాళ మీరు ఒక గూగుల్ తెచ్చారు. మీరు లోకేష్ గారు, మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇవాళ ఉత్తరాంధ్రను ఒక రకంగా దత్తత తీసుకుని, ఒక పక్కన లోకేష్ గారేమో ఐటీ కంపెనీలు క్యూ కట్టిస్తా ఉన్నారు. నిప్పన్ ఆర్సిలార్ మిత్తల్ వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 12,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దాన్ని నిలబెడతా ఉన్నారు. ఇవన్నీ చూడలేకపోతా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది ఇంకా తన ఖేల్ కథం. చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఇవాళ దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఆయన జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది.
ఇవాళ రాజకీయంగా భూస్థాపితం అయిపోయి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అతన్ని చీకొట్టినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతా ఉంటే అది చూడలేక కడుపు మంటతో అంతా నేనే చేశానని తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాస్తవాలే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. మనీ లాండరింగ్ కేసులో ఉన్నారంటూ బెదిరించి వృద్ధుడికి 10.7 లక్షలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. విజయవాడలోని నున్న రాజీవ్ నగర్కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి గత నెల 16న టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అంటూ ఫోన్ వచ్చింది. మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ను సైబర్ నేరంలో ఉపయోగించారని సదఖత్ ఖాన్ అనే నిందితుడితో కలిసి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని, మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ సైబర్ చోరులు భయపెట్టారు. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాలని బెదిరించారు. ఇదంతా జరిగేందుకు కొంత డబ్బు జమ చేయాలని, కేసు విచారణ పూర్తయిన తర్వాత సొమ్ము వెనక్కి పంపిస్తామనడంతో వృద్ధుడు వారి మాటలు నమ్మారు. మొదటి విడతలో 8 లక్షలు పంపారు. కేసు దర్యాప్తు నిమిత్తం మరో 2.7 లక్షలు పంపాలని చెబితే అలాగే చేశారు. కానీ ఎంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు వృద్ధుడు గుర్తించారు. న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట కేంద్రంగా వెలుగు చూసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మోసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సంస్థకు చెందిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లెక్కలను పోలీసులు కొలిక్కి తెచ్చారు. నిర్వాహకులు దుర్గాప్రసాద్, శివాని దంపతులు వసూలు చేసిన సొమ్ములు దాదాపు చెల్లించినట్లు గుర్తించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన పెట్టుబడులకు 1760 ఖాతాలు తెరవగా 21.37 కోట్ల డిపాజిట్లు రాగా తిరిగి 21.30 కోట్లు చెల్లించారు. అయితే ఈ మొత్తం కొద్ది మందికే అందినట్లు పోలీసులు తేల్చారు. కొందరు డిపాజిటర్లకే ఎక్కువ సొమ్ము వెళ్లడంతో సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం పడిందని గుర్తించారు. 716 మందికి రావాల్సిన దానికంటే 4.45 కోట్లు అదనంగా లబ్ధి పొందినట్లు తేల్చారు. మొత్తంగా 1044 మంది నష్టపోగా వీరికి 8.26 కోట్లు దక్కగా ఇంకా 4.52 కోట్లు రావాల్సి ఉంది. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం డిపాజిట్ సొమ్ము కోసం బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఎక్కువ ప్రయోజనం పొందిన వారి నుంచి వసూలు చేసి ఆ మొత్తాన్ని నష్టపోయిన వారికి ఇప్పించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 2 యువకులను బలిగొంది. పాపిలి మండలం ఎన్ రంగాపురం గ్రామానికి చెందిన కె సురేంద్ర, రాజశేఖర్, వైఎస్ సురేంద్ర డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు యువకులు కలిసి తెల్లవారుజామున డ్యూటీకి బైక్పై బయలుదేరారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోడ్డుపై వెళ్తున్న ఎద్దుల బండి కనిపించలేదు. దీంతో ఎద్దుల బండిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కె సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన 2 యువకులను అంబులెన్స్లో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. వై సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుల మృతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో దారుణం జరిగింది. భర్తను కట్టుకున్న భార్య కుమార్తెతో కలిసి హతమార్చింది. 53 ఏళ్ల హరి సోమవారం రాత్రి మద్యం సేవించొచ్చి భార్య లక్ష్మీదేవితో గొడవపడినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో భార్య లక్ష్మీదేవి కుమార్తె జ్యోత్స్నతో కలిసి హరిపై కత్తి, రాడ్డుతో తీవ్రంగా దాడి చేసింది. హరి చనిపోవడంతో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లిలో ఏఆర్ కానిస్టేబుల్ వివాహిత మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో వివాహిత నాగజ్యోతి మృతి చెందగా ఏఆర్ కానిస్టేబుల్ సీనావలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరి మృతదేహాలకు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి పరిసరాలు మిన్నంటాయి. ఘటనలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో నిర్మిస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డు సాధనకు నిర్మాణ సంస్థ ప్రయత్నం ప్రారంభించింది. జాతీయ రహదారిని 3 వరుసల చొప్పున 24 గంటల్లో 56 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తున్నట్లు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ చైర్మన్ జగదీష్ కదం తెలిపారు. ఈ రహదారి 2, 3 ప్యాకేజీలను నిర్మిస్తున్న రాజ్పథ్ సంస్థ
4 గిన్నిస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. జగదీష్ కదం, ఆయన కుటుంబ సభ్యులు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి సోమవారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో 24 గంటల్లో 47 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారిని నిర్మించి సృష్టించిన గిన్నిస్ రికార్డును తిరగరాస్తామని జగదీష్ కదం ధీమా వ్యక్తం చేశారు. సత్యసాయి 100వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రికార్డు సాధనకు ప్రయత్నం చేపట్టడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఇది భారత ఇంజనీర్ల ప్రతిభను ప్రపంచానికి చాటే అవకాశమని ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ బెంగళూరు ఎకనామిక్ కారిడోర్. ఇది భారతదేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఇలాంటి ఒక గిన్నెస్ రికార్డ్ ఫీట్ అచీవ్ చేయలేదు. మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి ప్రపంచ దేశాలకి చెప్పుకోగలిగే ఒక గొప్ప అవకాశం. అది నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాము అంటే నిజంగా బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. This year on 5th January we again going to attempt 4 Guinness World Records on a road sector. This project is a greenfield access control 6-lane national highway connecting Bangalore to Vijayawada. And we have got 2 packages, package 2 and package 3. So we started this work in the month of March 3rd, 2024, aiming that we'll do the work definitely within time. Out of these 14 packages from Bangalore to Vijayawada, the Rajpath package are leading ahead. దక్షిణ కొరియా గుమ్మి వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన విశాఖకు చెందిన స్టార్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీని మంత్రి నారా లోకేష్ అభినందించారు. వచ్చే ఒలింపిక్స్లో పతకం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ సన్నద్దత కోసం జ్యోతి ఎర్రాజీకి 30.35 లక్షల ఆర్థిక సాయాన్ని లోకేష్ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 84 కేజీల సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించిన బొలినేని చంద్రికను కూడా లోకేష్ అభినందించారు. భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తలెత్తుతున్నారో తనకు అస్సలు అర్థం కావటం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఖర్గే విలేకరుల ఎదుట స్పందించారు. మోదీ విధానాలు దేశానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ చెప్పే ప్రతిదానికి తల ఊపేందుకు ప్రజలు మోదీని ప్రధానిగా ఎన్నుకోలేదని ఖర్గే మండిపడ్డారు. ప్రధాని తన దేశం కోసమే నిలబడాలని సూచించారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేయడంపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. విస్తరణవాదానికి పాల్పడేవారు ఎక్కువ కాలం కొనసాగరని, హిట్లర్, ముసోలిని వంటి వారి చరిత్ర చెబుతోందని ఖర్గే తెలిపారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న పఠాన్కోట్కు చెందిన 15 ఏళ్ల బాలుడిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక స్థావరాలు వంటి అత్యంత సున్నితమైన ప్రదేశాల వివరాలు, వీడియోలు, ఫోటోలను పాక్ హ్యాండ్లర్లకు ఆ బాలుడు చేరవేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల వల్ల బాలుడు తీవ్రవాద భావజాలం వైపు మళ్లినట్లు వివరించారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, గ్యాంగ్స్టర్లు, ఉగ్ర మాడ్యూల్స్తో సంబంధాలు ఉన్న వ్యక్తులతో ఆ బాలుడు సంప్రదింపులు జరిపినట్లు పఠాన్కోట్ ఎస్ఎస్పీ దల్జిందర్ సింగ్ తెలిపారు. బాలుడి తండ్రి జమ్మూ కశ్మీర్లో ఉండేవాడని, ఏడాది క్రితం ఆయన్ను ఎవరో హత్య చేశారని తెలిసిందని చెప్పారు. ఆ ఘటనే బాలుడిని తీవ్రవాదం వైపు మళ్లేలా చేసిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న బాలుడు సామాజిక మాధ్యమాల ద్వారా పాక్ ఏజెంట్ల వలలో పడ్డట్టు వివరించారు. బాలుడి ఫోన్కు క్లోన్ను క్రియేట్ చేసి తద్వారా పాక్ హ్యాండ్లర్లు సమాచారాన్ని సేకరించారని పోలీసులు తెలిపారు. తమిళనాడులో హిందువులకు ఊరట లభించింది. తిరుప్పరం కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో డిసెంబర్ 1న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేశారని ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న స్టాలిన్ ప్రభుత్వ ఆందోళనలను తోసిపుచ్చింది. హిందూ ఆలయంలో దీపం వెలిగించడం వల్ల శాంతికి భంగం కలుగుతుందని ఒక శక్తివంతమైన రాష్ట్రం వాదించడం హాస్యాస్పదంగా ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. రాతి స్తంభం దర్గాకు చెందిందన్న వాదన అవాస్తవమని న్యాయమూర్తులు విమర్శించారు. దీపం వెలిగించేటప్పుడు ప్రజలను అనుమతించొద్దని మధురై జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
కోర్టు తీర్పుపై స్పందించిన అధికార డీఎంకే తీర్పును పరిశీలిస్తామని, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. తమిళనాడులో అన్ని పార్టీల కన్నా డీఎంకేనే హిందువుల కోసం ఎక్కువ పనిచేస్తుందని వెల్లడించింది. న్యాయస్థానం తీర్పును పిటిషనర్లు, హిందూ సంఘాలు, బీజేపీ స్వాగతించాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దక్కిన విజయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. 81 ఏళ్ల సురేష్ కల్మాడి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:30 సమయంలో పుణెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1944 మే 1న మద్రాసులో జన్మించిన ఆయన పుణెలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. అక్కడి నుంచి 2 సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. 3 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కల్మాడి సేవలందించారు. కల్మాడి మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నవీపేటలోని వైకుంఠ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3:30 గంటలకు కల్మాడి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణిచక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా చంపేశారు. రాణా ప్రతాప్ భైరాగి అనే జర్నలిస్ట్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో బంగ్లాలోని హిందువులు వణికిపోతున్నారు. నర్సింగ్దీ జిల్లా చార్సిందూర్ బజార్లో తన కిరాణా దుకాణంలో ఉండగా కొందరు దుండగులు లోపలికి చొరబడ్డారు. మణిచక్రవర్తిని తీవ్రంగా కొట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తపు ముడిలో పడి ఉన్న మణిచక్రవర్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల 40 ఏళ్ల హిందూ మహిళపై 2 దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె కుమారుడి ముందే జుట్టు కత్తిరించారు. షేక్ హసీనా పరవిచిత్రాలైన తర్వాత హిందువులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. వెనజువేలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారాకాస్లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ వెనజువేలా అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ కారాకాస్లోని మిరోఫ్లోర్స్ ప్యాలెస్పై డ్రోన్లు ఎగరడాన్ని అక్కడి భద్రతా దళాలు గుర్తించాయి. ఈ క్రమంలో దాదాపు ఓ నిమిషం పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెనజువేలా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టత ఇచ్చింది. వెనజువేలాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహించే పారామిలిటరీ సభ్యుల మధ్య సమన్వయ లోపం వల్ల కాల్పులు జరిగినట్లు CNN తన కథనంలో పేర్కొంది. జపాన్ను మరో శక్తివంతమైన భూకంపం వణికించింది. వాయువ్య జపాన్లోని షిమానే ప్రిఫెక్చర్లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. షిమానే ప్రిఫెక్చర్ రాజధాని మాట్సే ఇతర నగరాల సహా పక్కనున్న టొట్టోరి ప్రిఫెక్చర్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు విపత్తులో ఎవరికీ గాయాలు, ఆస్తి నష్టం వంటివి జరగలేదు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. షిమానే అణు విద్యుత్తు ప్లాంట్ సహా మౌలిక సదుపాయాలు ఎలాంటి అసాధారణ పరిస్థితులను గుర్తించలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ వెల్లడించింది.